శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇది ధర్మస్థలంలో ఏం జరుగుతుంది మేడం? సో ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చేసి 100 మంది అన్నారు. దాని తర్వాత ఇప్పుడు లెక్క పెరుగుతూ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరుగుతున్న తర్వాత అండి, ధర్మస్థలాలో 1998 నుంచి 2014 వరకు ఇన్ని హత్యలు జరిగాయి, ఇన్ని అత్యాచారాలు జరిగాయి. అంటే అసలు ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి అవును. అంటే ఒక ఏమనాలి, పుణ్యక్షేత్రంలో ఈ రకంగా జరగడం ఏంటి అంటే, పుణ్యక్షేత్రానికి వెళ్ళిన మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, తప్పిపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 27 సంవత్సరాలు మొత్తం ఇప్పటికైంది. 27 సంవత్సరాల్లో ఇవాళ ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి, నేను 100 శవాలు పైగా పూడ్చిపెట్టాను, లాస్ట్లో నేను పూడ్చిపెట్టింది ఒక స్కూల్కి వెళ్ళిన అమ్మాయిది, ఆ బ్యాగ్తో సహా పూడ్చిపెట్టాను నేను, ఆ అమ్మాయి మా చుట్టాలమ్మాయి అని చెప్పాడు. ఆ తర్వాత మేము భయపడి ఊరు వదిలేసి వెళ్ళిపోయాము అన్నప్పుడు, ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు, ఇందులో నిజానిజాలేంటి? ఇప్పుడు 13 ప్లేసెస్ చూపించాడు అతను. నేను 13 ప్లేసెస్లో నేను పూడ్చిపెట్టాను, అది అటవీ ప్రాంతంగా కూడా ఉంది. అంటే నేను అనేది, ఇప్పుడు ఒక పిల్ల తప్పిపోతే తల్లిదండ్రుల వేదన ఏ రకంగా ఉంటుంది అందరికీ తెలుసు. మరి తల్లిదండ్రులు ఎందుకు వదిలేసి ఉంటారు? ఇప్పుడు ఒక చదువుకునే పిల్ల, పోని చిన్న పిల్లలు, కొంచెం కాలేజ్కి వెళ్ళే పిల్లలు, పెద్ద పిల్లలు, లేదు ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవాళ్ళు, ఏంటి ఏమైపోయారు వీళ్ళందరూ? ఇవాళ ఆ రిపోర్ట్ కనుక మీరు చూసారంటే చాలా జుగుప్సగా ఉంది మనకి మాట్లాడుకోవటానికి కూడా. అంటే వాళ్ళు చేసిన అరాచకం ఎలా ఉంది అంటే చాలా వికృతంగా. అంటే అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు చేశారు? అది ధర్మస్థల ధర్మకర్తలు చేశారా? వీరేంద్ర హెగ్గడే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చేశారా? అతను రాజ్యసభ సభ్యుడు. ఇవాళ అసలు ఎవరు చేశారు దీన్ని? ఎవరు చేసినా కూడా అసలు ఇవాళ గల్ఫ్లో అమలు చేసే శిక్షలు ఏవైతే ఉన్నాయో అలాంటి శిక్షలు ఇవాళ ధర్మస్థలాలో ఎవరైతే నిందితులు దొరుకుతారో వాళ్ళ మీద మీరు ఇంప్లిమెంట్ చేయాలండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక ఆడపిల్ల ఒంటి మీద చేసే ధైర్యం ఎవడికొచ్చింది? అసలు ఆ అమ్మాయి పడ్డ వేదన, చిన్నపిల్లలైతే వాళ్ళకి ఏం తెలియదు, అమాయకత్వం. 12 ఏళ్ళు 14 ఏళ్ల పిల్లలంటే ఆడుతూ పాడుతూ బతకాల్సిన పిల్లలు, బడికెళ్ళి హ్యాపీగా ఉండాల్సిన పిల్లల్ని మీరు ఇంత దుర్మార్గంగా చేశారు అంటే మీలో అసలు ఆ పశువాంఛ, కామవాంఛ అసలు ఏంటది? పశువుల కంటే హీనంగా. నిజంగా చెప్పాలంటే జంతువులకి ఒక సీజన్ అనేది ఉంటుంది. సీజన్ లేనిది మనుషులకి, ముఖ్యంగా ఇలాంటి మృగాలకు ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ఇవాళ అతను ఎవరైతే ఉన్నారో ఆ పారిశుద్ధ్య కార్మికుడు, ఆయన చూపించిన చోట తవ్వుతూ ఉంటే 2 చోట్ల వాళ్ళకి అస్థిపంజరాలు, ఎముకలు, పూరెలు దొరికాయని అన్నారు. అవి ఎన్ని దొరికాయి? 2 దొరికాయా? ఇంకా ఉన్నాయా? ఇవాళ చూస్తే 752 మంది అసలు అబ్స్కాండ్ అయిపోయారని అంటున్నారు. ఏమైపోయారు? 300 అంటున్నారు. 452 మంది వేరే రకంగా తప్పిపోయారంటున్నారు. అసలు ఒక చిన్న ప్రదేశంలో ఇంతమంది తప్పిపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు 1998 నుంచి చూసుకుంటే ఎక్కువ సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే నేను ఇక్కడ కాంగ్రెస్ని తప్పు పట్టట్లా. ఇక్కడ కాంగ్రెసా బీజేపీనా కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ బాధ్యత అది. ఇప్పుడు ధర్మస్థల అనేది, ఇప్పుడు మీకు యాక్చువల్గా కర్ణాటక కనుక మీరు వెళ్ళారంటే మీకు ఎన్నో పుణ్య ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. ఒక ధర్మస్థల ఉంది, ఒక గోకర్ణ ఉంది. అసలు మీరు వెళ్లే కొద్దీ, చూసే కొద్దీ మీకు ఉంటూనే ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఈ ప్రదేశంలోనే ఎందుకు ఇలా జరిగింది? ఆ వీరేంద్ర హెగ్గడే అనే అతను జైనుడు అంటున్నారు. మరి వాళ్ళు జైనులా? అసలు జైనులైతే ఏంటి, ఎవడైతే ఏంటి, కానీ నేను అనేది ఏంటంటే అసలు అమ్మాయిలు ఎలా తప్పిపోయారు? ఇవాళ ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్న విషయాల్లో అసలు అతని మెంటల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది? అతన్ని కూడా ఒకసారి డాక్టర్కి చూపించి అతని నుంచి ఇంకా నిజాలు రాబట్టి, నేను ఖచ్చితంగా ఇంతమందిని పూడ్చిపెట్టానని చెప్తున్నాడు కాబట్టి మరి 100 మందిని పూడ్చే వరకు అతని మనస్సాక్షి ఏమైంది? ఇప్పుడు 1 జరిగినప్పుడు, 2 జరిగినప్పుడు అతను బయటకు వచ్చి చెప్పుంటే ఆ రోజే ఇంతమంది చనిపోరు కదా. అందుకని చేసిన వాడిది ఎంత తప్పు, పూడ్చిపెట్టి దాచిపెట్టిన వాడిది కూడా అంతే తప్పు కదండి. ఇవాళ నేను వచ్చి చెప్పేస్తాను, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అంటే నీ మనస్సాక్షి ఆ రోజు ఏమైంది కదా? నీకు మనస్సాక్షి ఉంది కరెక్ట్. ఈ మనస్సాక్షి నీకు 15 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చి నువ్వు ఎందుకు వచ్చావు? దీని వెనకాల ఎవరున్నారు? అసలు ఇవన్నీ కూడా రావాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి 100 మందిని నేను పూడ్చానని సిగ్గు లేకుండా చెప్తున్నాడంటే అది కూడా అసలు మనం మాట్లాడుకోలేని విధంగా
ఆ పిల్లల ఒంటి మీద బట్టలు లేవంటుంటే స్కూల్ పాపం మళ్ళీ ఇంతకంటే మనం మాట్లాడలేవండి దీని గురించి. కాబట్టి ఇవాళ పారిశుద్ధ్య కార్మికుడు ఏదో వచ్చి చెప్పేశాడు కాబట్టి నిజాయితీ పరుడు అయిపోడు. అతనికి శిక్ష తగ్గించాల్సిన పని లేదు. ఎందుకంటే అతను ఫస్ట్ కల్ప్రిట్ అతను కూడా. అవును ఒక తప్పు జరిగినప్పుడు ఎవడైతే Intimation చెప్పలేదో ఇవ్వాలి. వాడు ఫస్ట్ కల్ప్రిట్ అవును. అవుతాడు. కాబట్టి చేసిన వాడిది ఎంత తప్పో, చేయించిన వాడిది అంతే తప్పు, దాన్ని చేయించిన వాడిది దాచిపెట్టిన అంతే వాళ్ళు తప్పు, చేసిన వాడిది అంతే అవును. తప్పు, దాచిపెట్టిన వాడిది అంతే తప్పు. కాబట్టి ఈయన చేతులతో ఈయన ఖననం చేశాడు కాబట్టి ఇవాళ అతనికి ఎక్కువ పాపం ఉంది నన్ను అడిగితే. అంటే పాప పుణ్యాలు ఉన్నాయి అనుకుంటే, ఓకే లేవు అనుకుంటే ఏదీ లేదు. మన మనస్సాక్షే మనకి పాపం అవును. పుణ్యం ఎవరికైనా కూడా. సో అతనికి నిద్ర పట్టని రాత్రులు గడుపుతున్నాడేమో. మంచిదే ఇప్పటికైనా వచ్చి చెప్పాడు కానీ ఇట్స్ టూ లేట్ అంటాను అవును. నేను. కాబట్టి ఇవాళ ధర్మస్థల విషయంలో ఒక మంత్రి వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయాడు అని అవును. అడుగుతున్నారు. ఎందుకు రాలేకపోయాడు ఒక మంత్రి? అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో? గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తులు చేశారా ఇవన్నీ? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ దీని మీద మాట్లాడాలి. అవును ఇవాళ ఇద్దరు కేరళ నన్స్ అక్కడ పట్టుబడితే దాని మీద ఇవాళ ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా. అవును. ఇవాళ ధర్మస్థల మీద గొడవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ప్రియాంక గాంధీ ఈ ఇష్యూని కూడా తీసుకోవాలి. అవును ఇవాళ ఆవిడ ప్లకార్డ్స్ పట్టుకుని ఆ నన్స్ కి వాళ్ళకి సపోర్ట్ చేయటం కాదు. న్యాయం జరగాలి అది తప్పో రైటో ఓకే, అది గవర్నమెంట్ చూస్తుంది. ఇప్పుడు ఎవడో అన్యాయంగా దీని మీద మళ్ళీ ఆర్ఎస్ఎస్ ముద్ర వేసేసారు కదా. అవును. మరి ధర్మస్థల మీద ఎవరు ముద్ర వేస్తారు? కాంగ్రెస్ ముద్ర వేస్తారా? ఓకే కాదు కదా. సో మీరు సమన్యాయం నేను అనేది. మీరు ఏ మతం అని కాదు. మీరు ముస్లిమ్స్ అయితే ఒకలాగా, క్రిస్టియన్స్ అయితే ఒకలాగా, హిందువులు అయితే ఒకలాగా ఉండకండి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం అవును. మనం. మీరు అందరినీ సమానంగా చూడండి. ఇవాళ ధర్మస్థల విషయం మీద ఇవాళ కర్ణాటక గవర్నమెంట్ నోరు విప్పాలి, రాహుల్ గాంధీ స్పందించాలి, ప్రియాంక గాంధీ అవును. స్పందించాలి, ఇవాళ పినరయి విజయన్ కూడా మాట్లాడాలి. అవును ఎందుకంటే ఒక విషయం మీద మీరు మాట్లాడుతున్నారు. ఛత్తీస్గఢ్ లో ఇవాళ ఇద్దరు నన్స్ పట్టుబడ్డారు అన్న దాని మీద మీరందరూ ఇంత గందరగోళం చేస్తున్నారు కదా. మరి దీని మీద కూడా చెయ్యండి. బికాజ్ మనం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిసే కదా ఒక దేశంగా దేశం ఏర్పడింది. ఏర్పడింది. సో దీని మీద అందరూ స్పందించాలండి. అసలు ముందు అతను ఎందుకు వచ్చాడు? ఆ స్కావెంజర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళు ఎందుకు నోరు విప్పుతున్నారు? అసలు ఆయన తప్పేంటి? ఆయన కూడా ఏమైనా చేశాడా? ఓకే యు గాట్ ఇట్. అవును అది అంటే అందుకని ఇక్కడ ఒక ఎంపీ గారు వచ్చినప్పుడు పోలీసులే పంపించేశారు కూడా అని చెప్పేసి అంటే రెండు అంటున్నారు. విధాలుగా తీసుకోవచ్చు దాన్ని. ఒకటి పోలీసులు అక్కడ గొడవ అవుతుంది అని పంపించి ఉండొచ్చు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి కాబట్టి ఓకే అక్కడ ఖయాజ్ అవ్వకూడదని పంపించి ఉండొచ్చు. లేదు ఎవరైనా మీరు రాకండి ఇప్పుడు అనవసరంగా గందరగోళం అవుతుంది అని చెప్పుండొచ్చు. లేదు ఆయనకి సంబంధించిన వ్యక్తులు మీరు రావద్దు, మీరు వస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అని ఓకే అక్కడ ధర్మస్థలాకు చెందిన వాళ్ళు ఎవరైనా ఆపేశారా? అది ఓకే. కూడా ఉంది. సో మనం ఏది కూడా ఒక కన్క్లూజన్ కి రాలేము. రావడానికి ఉండదు. అదే విధంగా అక్కడ ఇంకెవరో కూడా చెప్తాము, విట్నెస్ ఇస్తామంటే కూడా అతన్ని కూడా ఆపేశారు అని అంటున్నారు. సో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. బట్ ఇది చిన్న విషయం కాదు. ఇందులో ఏ పార్టీ వాళ్ళున్నా, ఏ పెద్దలున్నా, ఎవడున్నా ఎవరిని వదలకూడదని మాత్రం మనం చెప్తున్నాం. ఇవాళ చాలా మంది మాట్లాడాలి. మానవ హక్కుల సంఘాల వాళ్ళు కూడా దీని మీద అవును. మాట్లాడాలి. ఇవాళ ఎవడికి వాడు ఇది హిందూ మతానికి సంబంధించిందనో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిందో లేదో మరొక దానికనే ఎవడు కూడా నోరు మూసుకోకూడదండి. ప్రతి వాళ్ళు స్పందించాలి. అది అక్కడ పిల్లలు పెద్దలు ఎవరున్నా సరే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అవును. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఐకమత్యంగా మాట్లాడాలని మాత్రం నేను చెప్తాను. థ్యాంక్ యూ.